హలో గాయస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వచ్చేసి మా ట్రిప్లో డే 3 అనమాట. ఇప్పుడే మేము అహోబిలంకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మాకు 1 hour జర్నీ అయితే ఉంది అహోబిలంకి. అక్కడికి వెళ్ళిన తర్వాత దిగువ అహోబిలం అని చెప్పేసి కిందన ఒక టెంపుల్ ఉంటుంది. ఆ తర్వాత స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కితే పైన ఇంకొక టెంపుల్ ఉందన్నమాట. ఇవాళ మేము ఈ 2 places కవర్ చేసి బెంగళూరుకి అయితే రిటర్న్ అయ్యి వెళ్తాము. సో సీ యూ గైస్. అహోబిలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందినటువంటి గ్రామం. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తినటువంటి క్షేత్రం అహోబిలం. దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. పౌరాణిక కథనాల ప్రకారం మహావిష్ణువు నరసింహ రూపంలో సగం సింహం సగం మనిషిగా ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన దేవతలందరూ కూడా ఆశ్చర్యంతో అహోబలం అహోబిలం అని చెప్పి నినదించారట. అందువల్ల ఈ క్షేత్రాన్ని అహోబలం లేదా అహోబిలం అని పిలుస్తారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో కూడా ప్రస్తావన ఉంది. హిరణ్యకశిపుని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు శిలాస్తంభం నుంచి నరసింహ స్వరూపంలో అవతరించిన ప్రదేశం ఇక్కడే ఉంది. ఆ స్తంభాన్ని ఉగ్రస్తంభం అని పిలుస్తారు. నవనారసింహ క్షేత్రంగా పిలువబడేటువంటి అహోబిలంలో 9 నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మొదటిది జ్వాలా నరసింహుడు. ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి తేజో స్వరూపం. హిరణ్యకశిపుడిని పొట్ట చీలుస్తున్నటువంటి స్వరూపంతో ఉంటాడు. రెండవది అహోబిల నరసింహుడు. హిరణ్యకశిపుడిని చంపిన తరువాత కూర్చున్నటువంటి స్వరూపం. మూడవది మాలోల నరసింహుడు. లక్ష్మీదేవిని చెంచులక్ష్మిగా స్వీకరించి ఆయన ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుంటాడు. నాలుగవది కారంజ నరసింహుడు. ఇక్కడ ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. ఐదవది పావన నరసింహుడు. ఆయన వద్దకు వెళ్ళి ఒక్కసారి నమస్కరిస్తే ఆయన సకల పాపములను పోగొట్టి మంగళములను ఇస్తాడట. ఆరవది యోగ నరసింహుడు. అయ్యప్ప స్వామి ఎలా అయితే కూర్చుంటారో అదేవిధంగా ఇక్కడ స్వామివారు యోగ పట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు. ఏడవది ఛత్రపట నరసింహుడు. పెద్ద రావి చెట్టు కింద వీరాసనంలో ఉంటారు. ఎనిమిదవది భార్గవ నరసింహుడు. పరశురాముడు నరసింహస్వామిని దర్శనం చేయాలి అని కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనమిచ్చినటువంటి నరసింహుడు ఆయన. 9వది వరాహ నరసింహుడు. మనం అహోబిలానికి వస్తే ఈ 9 నరసింహ క్షేత్రాలను మనం దర్శించుకోవచ్చు. వాటిలో కొన్ని దిగువ అహోబిలంలో ఉంటాయి, కొన్ని ఎగువ అహోబిలంలో ఉంటాయి. మొదటిగా మేమైతే దిగువ అహోబిలంలో దర్శనానికి వచ్చాము. ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి శాంత స్వరూపంలో దర్శనమిస్తారు. ఆలయంలో అద్భుతమైన శిల్పకళ ఉంది. అహోబిల దేవాలయ చరిత్రను శిల్పరూపంలో తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రధాన విగ్రహాన్ని స్వయంగా శ్రీనివాసుడే ప్రతిష్ఠించారని చెప్తారు. తన వివాహానికి ముందు నరసింహుని ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో వచ్చిన శ్రీనివాసుడు ఎగువ అహోబిలంలో ఉన్నటువంటి ఉగ్ర నరసింహస్వామిని దర్శించిన తర్వాత దిగువ అహోబిలంలో శాంత స్వరూపాన్ని ప్రతిష్ఠించారని పౌరాణికంగా చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఆదివాణ సప్తగోపుల ఆలయాలు ఉన్నాయి. గోడలపైన శ్రీరామ పట్టాభిషేకం, విష్ణువు యొక్క దశావతారాలు, కవి అన్నమాచార్య విగ్రహాలు శిల్పరూపంలో మనం ఇక్కడ చూడొచ్చు. అన్నమయ్య కొంతకాలం ఇక్కడ గడిపి నరసింహుని స్తుతించే కీర్తనలు రచించాడని చెప్తారు. మహాయోగి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఇక్కడ తపస్సు చేసి భవిష్యత్తు జ్ఞానమైనటువంటి కాలజ్ఞానాన్ని రచించారట. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమానికి నాంది పలికింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ముందుగా దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహస్వామిని దర్శించి ఆ తర్వాత ఇక్కడి నుంచి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగువ అహోబిలంలో ఉన్నటువంటి ఉగ్ర నరసింహస్వామిని దర్శిస్తారు. గైస్, కింద అహోబిలంలో దర్శనం అయిపోయింది మాది. ఇప్పుడు నెక్స్ట్ ఎగువ అహోబిలం అని చెప్పేసి వెళ్తున్నాము. అక్కడ గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత పక్కన ఒక ట్రెక్కింగ్ రూట్ ఉంటుంది. అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళి ట్రెక్కింగ్ చేసి అక్కడ ప్లేసెస్ అన్ని చూసి వద్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ గో. పౌరాణిక కథనం ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నరసింహుడు అహోబిల అరణ్య పర్వతాల్లో సంచరిస్తూ 9 చోట్ల భక్తులను కటాక్షించాడని చెబుతారు. ఈ 9 నరసింహ దేవాలయాలే నేటి నవనారసింహ క్షేత్రాలు. మరొక కథనం ప్రకారం గరుడు తపస్సు చేసి నరసింహస్వామి స్వరూపంలో విష్ణువుని దర్శనమివ్వమని కోరతాడు. ఆ తపస్సుకు సంతోషించినటువంటి నరసింహుడు ఈ పర్వతంలో 9 విభిన్న రూపాల్లో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు.
శ్రీ నరసింహస్వామి వరప్రసాది, భక్తులకు కోరిన వరాలను సులభంగా అనుగ్రహించేటువంటి స్వరూపుడని చెబుతారు. కశ్యప మహర్షి కుమారుడైనటువంటి హిరణ్యకశిపుడు తనకు అమరత్వం కలిగే విధంగా కొన్ని ప్రత్యేక వరాలను పొందాడు. వాటి ఫలితంగా అతను దైత్యశక్తులతో అహంకారంతో దుర్మార్గుడయ్యాడు. ఆ దానవుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ స్వరూపంలో సగం సింహం సగం మానవుడు అనే అద్భుత రూపంలో అవతరించాడు. ఈ అహోబిలమే హిరణ్యకశిపుని రాజభవనం ఉన్నటువంటి ప్రదేశంగా పౌరాణిక కథనాల్లో చెప్పబడుతున్నాయి. ఇప్పటికీ వీటికి సంబంధించిన శిథిలాలైతే ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. స్వామివారు అవతరించినటువంటి శిలాస్తంభం అయితే ఇక్కడే ఉంది. దాని ఆధారశిల అయితే ఇప్పటికీ కొండపై కనిపిస్తూ ఉంటుందట. దానికి చేరుకోవడానికైతే మనం నిటారుగా ఎక్కాల్సి ఉంటుంది. పురాణం ప్రకారం నరసింహుడు స్తంభం నుంచి వెలువడినప్పుడు ఆ ప్రభావంతో ఆ పర్వతం రెండుగా చీలిపోయిందని చెబుతారు. ఎగువ అహోబిలంలో దర్శనమైన తర్వాత మిగతా టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి ఈ గుడి పక్క నుంచి ట్రెక్కింగ్ రూట్ ఉంటుంది. ఈ రూట్లో 3 టెంపుల్స్ ఉన్నాయి. అలానే ఉగ్రస్తంభం ఉంటుంది. మేము ట్రెక్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఆల్రెడీ పైనుంచి కిందకి వచ్చిన వాళ్ళకి 3 hours అయితే టైం పట్టిందని చెప్పారు. సో మేమైతే పైకి వెళ్ళడానికి కర్ర ఉంటే వాటి హెల్ప్తో స్టార్ట్ అయితే అయ్యాము. సో లెట్స్ సీ. ఎగువ అహోబిలం నుంచి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ వరకు 4 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. అయితే ఈ రూట్లో నడిచి వెళ్ళలేని వాళ్ళు, పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడ డోలీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ వరకు తీసుకువెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొస్తారు. దీనికి వాళ్ళు 4,000 ఛార్జ్ చేస్తున్నారు. హాయ్ గైస్, ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేస్తాం ఇక్కడ పైన అహోబిలంలో. సో ఈ గుడి పక్క నుంచి ఒక ట్రైల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ట్రైల్లో మనం వెళ్తే ఇక్కడ 3 to 4 డిఫరెంట్ స్పాట్స్, డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి. ప్రహ్లాదుడు బడి అనే ఒకటి, యోగ నరసింహ. సో ఇంకా అలా పైకి వెళ్తే అక్కడ జ్వాలా నరసింహ టెంపుల్ అని ఉంటుంది. సో అక్కడ ఈ హిరణ్యకశిపుడిని వీళ్ళు చంపారు, అది మన నరసింహస్వామి చంపాడని అంటారు మరి ఇక్కడ. సో ఆ ప్లేసెస్ అన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. సీ యూ. ఈ ట్రెక్కింగ్ రూట్లో ఫస్ట్ వచ్చేది వరాహ నరసింహస్వామి టెంపుల్. ఈయననే క్రోధ నరసింహస్వామి అని అంటారు. భూమిని తన దంష్ట్రం మీద పట్టుకుని పైకెత్తినటువంటి ఆదివరాహస్వామి పక్కన వెలిసిన నరసింహస్వరూపం వరాహ నరసింహస్వామి. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరించాడు. అలాంటి వాటిలో 21 ముఖ్యమైన అవతారాలను ఏకవింశతి అవతారములను అంటాము. వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను మనం దశావతారాలు అని అంటాం. ఈ దశావతారాలలో 3వది వరాహావతారం. వైకుంఠానికి కాపలాగా ఉన్న ద్వారపాలకులు జయా విజయులు మహావిష్ణువును కలవడానికి వచ్చినటువంటి బ్రహ్మకుమారులైన సనత్కుమారులను అడ్డగిస్తారు. దానితో వారు ఆగ్రహించి భూలోకమునందు అసురులై జన్మించమని శాపమిస్తారు. దానితో జయా విజయులు విష్ణుమూర్తిని ప్రార్థించగా, మీరు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు కావున వారి శాపం వలన 3 జన్మలు రాక్షసులుగా జన్మించండి అని చెబుతాడు. వారే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. ఆ తర్వాత బ్రహ్మ గురించి తీవ్ర తపస్సు చేసి హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి ఒక వరం పొందుతాడు. తనకు మృత్యువు ఆకాశంలో కానీ, భూమిపైన కానీ, మనుషుల వలన కానీ, మృగాల వలన కానీ రాకూడదు. అలానే ఇంట్లో రాకూడదు, బయట రాకూడదు, ఉదయం కానీ రాత్రి కానీ రాకూడదు అని క్రూరమైనటువంటి వరాన్ని పొందుతాడు. అటువంటి వరాన్ని పొందినటువంటి గర్వంతో హిరణ్యకశిపుడు ఏ రక్షణ లేని భూమిని విశ్వాంతరాళ సముద్రంలోకి ఈడ్చుకుని పోసాగాడు. దేవతలందరూ కలిసి భూమిని, జీవకోటిని కాపాడమని మహావిష్ణువుని వేడుకుంటారు. వారి ప్రార్థనను మన్నించిన మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి తన కొమ్ములతో భూమిని ఎత్తి పైకి కాపాడతాడు. అడ్డుకోపోయిన హిరణ్యకశిపుడిని వధిస్తాడు. వరాహ నరసింహస్వామి టెంపుల్ నుంచి ఇప్పుడు మేము జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఎగువ అహోబిలం ఆలయం నుంచి 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ కొంచెం డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే ఉంటాయి. వాటిపైన మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. హాయ్ గైస్, మేము ఇప్పుడైతే ఇక్కడ ఒక ప్లేస్లో కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాం. సో ఇటువైపు మీకు మెట్లు ఉంటాయి. సో ఒక 20 minutes మీరు కనుక పైకి మెట్లు ఎక్కితే అక్కడ మనకి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఇంకా 2-3 hours పైకి వెళ్తే అక్కడ స్తంభం ఉంటుంది అనమాట.
సో మేమైతే మోస్ట్లీ ఆ స్తంభం దాకా వెళ్ళాం, మేము రిటర్న్ అయిపోవాలి కాబట్టి. సో జ్వాలా నరసింహ చూసుకొని మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చేసి, సో ఈ బ్రిడ్జ్ మీద ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా వెళ్తే మాలోల నరసింహస్వామి టెంపుల్. అక్కడ నుంచి కింద మళ్ళీ మెట్లు ఉంటాయి, మీరు మనం వచ్చిన స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోవచ్చు. కర్రలు తీసుకొని వెళ్తాం. సో దారిలో ఎవరో పాప మా కర్రలు కూడా ఇచ్చారు, చాలా యూజ్ అయింది. సో మీరు కనుక కర్రలు దొరికితే కర్రలు ఖచ్చితంగా తీసుకోండి, యూస్ఫుల్. చలో. ఈ ఆలయంలో నరసింహస్వామి వారు తన తొడపైన హిరణ్యకశిపుడి పొట్ట చీల్చుతున్నట్టుగా ఉంటుంది ఈ విగ్రహం. ఆయన ఇక్కడ 8 చేతులతో ఉంటాడు. 2 చేతులు హిరణ్యకశిపుని తల మరియు కాళ్లను పట్టుకుని ఉంటాయి. మరో 2 చేతులు రాక్షసుడిని చీల్చివేస్తుంటాయి. 2 చేతులు రాక్షసుడి పేగులను బయటకు తీసి దండగా ధరించాయి. మరియు మిగిలిన 2 చేతులు శంఖం మరియు చక్రం పట్టుకుని ఉంటాయి. నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడిని చంపినటువంటి ప్రదేశం ఇదే అన్నమాట. జ్వాలా నరసింహస్వామి ఆలయం అచల ఛాయ మేరు అని పిలువబడే కొండపైన మరియు ఉగ్రస్తంభం కిందన ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి భవనాశిని నది జలపాతం కిందకు వెళ్ళాలి. ఈ జలపాతం కింద నుంచి వెళ్తూ ఉంటే రక్తకుండం అని ఉంటుంది. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత ఆయన తన చేతులు ఆ కుండంలోనే కడిగారట. అందువల్ల ఆ నీరు ఎప్పుడూ ఎరుపు రంగులో ఉంటుందని చెప్తారు. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ నుంచి మేము మాలోల నరసింహస్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది క్రాస్ చేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఒక కొండ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, అదే ఉగ్రస్తంభం అన్నమాట. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 hours అలా టైం పడుతుందని చెప్పారు. బట్ మాకు అంత టైం లేదు కాబట్టి వెళ్ళలేదు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహుడు ఆ ఉగ్ర రూపంలో నల్లమల్ల అడవులంతా తిరుగుతూ ఉంటాడు. దేవతలందరూ కూడా ఈ రూపం గురించి ఆందోళన చెంది లక్ష్మీదేవిని శాంతింపజేయమని ప్రార్థించారు. ఆమె అదే అడవిలో చెంచు లక్ష్మి అనే గిరిజన అమ్మాయిగా అవతరించింది. ఆమెను చూసిన నరసింహుడు శాంతించి తనను వివాహం చేసుకోమని అడుగుతాడు. ఆమె అతన్ని చాలా పరీక్షలు పెట్టి వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. మాలోల నరసింహస్వామి దేవాలయంలో దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు మేము ప్రహ్లాదబడ దగ్గరకు వెళ్తున్నాము. ఇదే ఇంకా ఫైనల్ పాయింట్ అన్నమాట. ఇది వచ్చేసి మాలోల నరసింహస్వామి దేవాలయం నుంచి ఒక ఇరుకైన కొండ మార్గంలో 400 meters నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక గుహలో నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. రాక్షసులు ప్రహ్లాదుడిని కొండపై నుంచి విసిరినప్పుడు ప్రహ్లాదుడు ఈ రాతి గుహ గుండా పడిపోయాడట. అప్పుడు నారాయణుడు అతన్ని కాపాడాడట. ఈ గుహ చుట్టూ ప్రహ్లాదుడు రాళ్లపైన ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి రాశారట. ఇప్పటికీ ఆ అక్షరాలను మనం ఇక్కడ చూడొచ్చు. గైస్, మేము ట్రెక్కింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి రీచ్ అయ్యాము. మేము 11:30కి స్టార్ట్ అయ్యాము పైకి ఎక్కడం. అండ్ ఇప్పుడైతే టైం 2 అవుతుంది. మాకు 2.5 hours టైం పట్టింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. మాకైతే చాలా బాగా అనిపించింది ట్రెక్కింగ్. ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగుంది, అసలు ఎండ లేదు కాబట్టి ట్రెక్కింగ్ కంప్లీట్ చేయడానికి ఇంకా ఈజీ అయిపోయింది మాకు. ఇప్పుడే జస్ట్ వర్షం కూడా మొదలైంది, మీరు చూడొచ్చు మీకు ఏమైనా వీడియోలో కనిపిస్తూ ఉంటే. సో ఇప్పటిదాకా అయితే చాలా బాగా అయింది. 3 days ట్రిప్ కూడా మాకు చాలా బాగా, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా క్లైమేట్ కూడా చాలా బాగా సహకరించింది. చాలా బాగా అన్ని గుళ్ళల్లో దర్శనాలు అయితే అయ్యాయి. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ గుడ్. మంచి వర్కౌట్లా అనిపించింది, చాలా బాగుంది. సో మీ అందరికీ కూడా మా బ్లాగ్స్ అయితే బాగా నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియం బ్లాగ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మేమైతే ఇప్పుడు ఇంకా బెంగళూరుకి రిటర్న్ అవుతున్నాం గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్స్. బాయ్.